ఎంతమంది ఉన్నారు రమ్మనండి వర్కర్స్? ఇప్పుడు వంట ఎక్కడ ఉంది? పదండి. ఎగ్ స్మెల్ వస్తుంది కదా, పెరుగు. ఇది మసాలానా అండి? లైట్గా కారం వేసి. లంచ్ టైమ్ 1 o'clock. పిల్లలు వంటల విషయంలో ఏమన్నా కంప్లైంట్ ఉందా? పిల్లలు కంప్లైంట్ లేదు మేడం. బాగానే ఉంది వంట. మీరు బాధ్యత తీసుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఎలా చూస్తారో ఇక్కడ పిల్లల్ని కూడా అలాగే చూడాలి. ముఖ్యంగా నాన్ వెజ్ 24 hours దాటి ఉండకూడదు. మనం ఇళ్లలో కూడా ఉంచుకోం కదా, డిస్పోజ్ చేయండి. పిల్లలకి ఆరోగ్య సమస్యలు లేకుండా మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు ఎవ్రీడే ఇక్కడ డైనింగ్ హాల్ ఎప్పుడూ నీట్గా ఉండాలి. ఏ క్లాస్ మా మీరు? అన్న ప్రాబ్లం ఉందా? టేస్టీగానే ఉంటుందా? యూనిఫాము, షూస్ ఉండాలి. షూస్ వేసుకుంటే మన డిగ్నిటీ తెలుస్తుంది. మళ్ళీ వస్తా 2 days తర్వాత అందరి కాళ్ళకి చెక్ చేస్తా. నేను సడన్ విజిట్ వస్తా. ఎవ్రీడే కాళ్ళకు ఉండాలి షూస్ పని ఇచ్చారా? అందరికి ఇచ్చారా? ఇచ్చినప్పుడు ఇంట్లో దాచిపెట్టుకోమని చెప్పారా పిల్లలకి? ఒకరోజు వేసుకున్నప్పుడు 2వ రోజు చెప్పాలి కదా. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, నాకు సాకులు చెప్పొద్దండి. జరిగిందా లేదా చూడాలి అంతే. ఇప్పుడు నేను సడన్గా వచ్చాను, ఒక్కళ్ళ కాళ్ళకి షూస్ లేవు. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది షూస్? వేసుకోవాలమ్మా. గవర్నమెంట్ మన కోసం చేస్తున్నప్పుడు బట్టలు ఎంత మ్యాండేటో షూస్ కూడా అంతే మ్యాండేట్. సూలూరుపేట టౌన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల గర్ల్స్ హాస్టల్కి విజిట్ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ చెత్త అంతా కూడా వేశారని మనకు వార్తలు వచ్చాయి. అందుకనే ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అంతా కూడా ప్రిన్సిపల్ గారు కేర్ తీసుకొని అంతా కూడా క్లీన్ చేయించారు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. బాత్రూమ్ వాష్ కోసం మనం కార్ వాష్, స్పీడ్ వాష్ని కూడా మనం ఇక్కడికి డొనేట్ చేయడం జరిగింది. అలాగే పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అవి కూడా మన నాయకులందరికీ కూడా చెప్పి డొనేట్ చేపిస్తాం. పిల్లల చదువుల కోసం మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎంతో శ్రమ పడుతున్నారు. స్కూల్స్ని రివ్యూ చేసుకుంటూ ప్రతి విషయంలోనే ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు. అంటే ఎడ్యుకేషన్ మెరుగుపడాలి, పిల్లలందరూ చదువుకోవాలి, మంచి స్టేజెస్లో వాళ్ళు సెటిల్ అవ్వాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కానీ అలాగే నారా లోకేష్ గారు కానీ ప్రయత్నిస్తున్నారు. ప్రతి టీచర్ని, ప్రతి ప్రిన్సిపల్ని కూడా మీ స్కూల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త చేసుకొని ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మేము చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాం. లేదా ఏదైనా ఫార్వర్డ్ చేయాల్సింది ఉంటే అది కూడా తప్పకుండా చేస్తాము. ఈ క్యాంపస్ వరకు కొంచెం బాగానే ఉంది. ఇంకా కొన్ని చిన్నవన్నీ కూడా సరి చేసుకునేకి ప్రిన్సిపల్ గారు అవకాశం తీసుకొని దాన్ని చేస్తారు డెఫినెట్గా. ఇంకా కూడా మిగిలిన స్కూల్స్ కూడా విజిట్ చేసి అన్నీ కూడా ప్రాపర్గా అయ్యేలాగా చూస్తాను.